అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ లో బోరింగ్ పంప్ రోడ్ లోకి ఇంటింటికి తిరుగుతూ ఈ రోజు గడిచిన 1 year లో చేసిన సంక్షేమాన్ని అదే విధంగా డెవలప్మెంట్ ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదే విధంగా వాళ్ళు స్థానికంగా ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాటిని కూడా తెలుసుకుంటూ ప్రతి ఒక్క సమస్య మీద పరిష్కారమే లక్ష్యంగా అందరం కూడా ఈ రోజు పనిచేస్తూ స్థానికంగా మనకి ప్రెసిడెంట్ దాసరి జ్యోతి గారు ఉన్నారు, సెక్రటరీ సాయి గారు ఉన్నారు అండ్ అనేక నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు వెల్లువెత్తిన ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంతకు ముందు 1 year బ్యాక్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లు, కాలువలు, అదే విధంగా దోమలు అని ఎన్నో రకాలైన సమస్యలు మాకు ఎదురైనాయి. మరి ఈ రోజు చూసుకుంటే 1 year లోనే వాటన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం క్లియర్ చేసుకుంటూ ఎన్నో శాంక్షన్లు ఇప్పించుకుంటూ వర్క్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. మరి కొన్ని స్థానికంగా పెన్షన్లు రాలేదని కొంతమంది, లేదంటే ఇళ్ల స్థలాలు రాలేదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా అవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో పాపం వాళ్ళని ఒక అంధకారమయంలోకి తోసేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేసుకొని రానున్న కాలంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమము అదే విధంగా డెవలప్మెంట్ రెండు కళ్ళులాగా ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించాలనే కృత నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉన్నాము. మాకు అదే విధంగా అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలని, ఆహ్వానాలని మేము వాళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.